అక్టోబర్ 25 నాగుల చవితి. నాగుల పూజ విధానం. అష్టైశ్వర్యాలు 100%. అక్టోబర్ 22వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. అయితే అక్టోబర్ 25వ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతను ఎలా పూజించాలి, పుట్ట పూజ ఎలా చెయ్యాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగేంద్రాయ నమః అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ నాగుల చవితి నాడు నాగదేవతలతో పాటు శివుడిని పూజిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు. శివుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. అక్టోబర్ 25వ తేదీన శనివారం రోజున నాగుల చవితి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ నాగుల చవితి నాడు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నాగుల చవితి రోజున నాగదేవతను పూజించే వాళ్ళు ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి. ఈ నాగుల చవితి నాడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చెయ్యాలి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే పుట్ట దగ్గరకు వెళ్ళాలి. ఈ నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు చెయ్యాలి. పుట్ట దగ్గరికి వెళ్ళేవారు కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని తీసుకువెళ్ళాలి. ఆవు పాలు, ఎర్రటి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, కొబ్బరికాయ, అగరవత్తులను తప్పకుండా తీసుకువెళ్ళాలి. అలాగే నాగదేవతకు నైవేద్యంగా చలిమిడిని తయారు చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడిని నైవేద్యంగా సమర్పించి నాగదేవతకు నమస్కారం చెయ్యాలి. అరటి పండ్లు, వడపప్పు, చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. తరువాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చెయ్యాలి. తరువాత అక్షింతలను పుట్టపైన చల్లాలి. పుట్ట దగ్గర ఒక కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి. పుట్ట మన్నును తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మట్టిని తీసి పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతాన ప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపైన పెట్టాలి. అంతేకాని పుట్టకు ఉన్న రంధ్రాలలో కోడిగుడ్లను వెయ్యకూడదు. పుట్టలో పాలు పొయ్యలేని వారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమలు రాసి పాలతో అభిషేకం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల నాగదేవతల సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. ఈ నాగుల చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం, నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం నాగేంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నాగుల చవితి తిథి ప్రారంభం అక్టోబర్ 25వ తేదీ తెల్లవారుజామున 1:19 ప్రారంభమై అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున 3:48 వరకు ఉంటుంది. పూజకు శుభముహూర్తం అక్టోబర్ 25వ తేదీ ఉదయం 8:59 నుంచి 10:25 వరకు ఉంటుంది. ఈ నాగుల చవితి రోజు జంట నాగుల విగ్రహాలు లేదా శివాలయంలోని నాగదేవత విగ్రహాలు ఉంటే వాటికి పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తారు. ఈ రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి నైవేద్యంగా సమర్పించిన చిమ్మిలిని ప్రసాదంగా తీసుకొని భోజనం చేస్తారు. వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యం, దీర్ఘాయుష్యు మరియు సంతానం కోసం సర్పపూజ చేస్తారు. నాగదేవతను పూజించడం వల్ల రాహువు గ్రహం యొక్క దుష్ప్రభావాలు, కుజదోషం మరియు కాలసర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
నాగదేవత ఆరాధన కుటుంబానికి రక్షణ, పిల్లల ఆరోగ్యం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూరుస్తుందని భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఈ చవితి రోజున సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కూడా ఆనవాయితీ. ఈ నాగుల చవితి నాడు నాగదేవతల విగ్రహానికి అలాగే శివలింగానికి అభిషేకం చెయ్యాలి. నాగుల చవితి రోజున ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు, అలాగే భూమిని తవ్వకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. కత్తిపీటతో కూరగాయలను కొయ్యకూడదు. కత్తులు, కత్తెరలు వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. ఈ నాగుల చవితి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి. ముఖ్యంగా ఈ చవితి నాడు చుక్కుడు కూరను తినాలి, అలాగే కందిపప్పును కూడా ఉపయోగించవచ్చు. నాగుల చవితి నాడు కుట్టు పనులు చెయ్యకూడదు, బట్టలను కుట్టకూడదు. అలాగే సాయంత్రం సమయంలో పొర్రపాటున కూడా పాము పేర్లను మీ నోటితో పలకకూడదు. నాగుల చవితి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చెయ్యాలి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే 5 నాగపడగలను పొట్టలో వేసి నైవేద్యం సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నాగుల చవితి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివపార్వతుల పటం ముందు ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి. అలాగే మీకు వీలు కుదిరితే బియ్యం పిండితో జంట నాగుల రూపును తయారు చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ నాగపడగలను ఇంట్లోనే పెట్టి పూజ చేసుకోవచ్చు. చవితి నాడు స్త్రీలు నిష్టగా ఉపవాసం ఉండాలి. స్త్రీలు చేసే ఉపవాసం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నాగదేవతలను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనలో చాలామంది తమ బంగారాన్ని తాకట్టులో పెడతారు. అలాగే మరికొంతమందికి సొంత ఇంటి కల ఉంటుంది. ఏదైనా ఒక భూమి కొనాలని, బంగారం కొనాలని అనుకుంటారు. అలాంటి వారు ఈ నాగుల చవితి నాడు జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి మీ సమస్యను నాగదేవతకు చెప్పుకుంటే మీ సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఈ నాగుల చవితి నాడు మీ ఇంటి గోడల మీద గంధంతో కానీ కుంకుమతో కానీ జంట నాగుల చిహ్నాలను వేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి దేవతలు రక్షణగా ఉంటారు. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. నాగుల చవితి నాడు మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే చవితి రోజున చెట్ల ఆకులను, చెట్ల కొమ్మలను తుంచకూడదు. నాగుల చవితి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో కంటతడి పెట్టకూడదు. భార్యాభర్తలు గొడవలు పడకూడదు. ఈరోజు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు ఎవ్వరికి అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఈ నాగుల చవితి నాడు జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు. నాగుల చవితి రోజున చేసే పూజల వల్ల 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ చవితి రోజున నాగదేవతలను పూజిస్తే 3,000,000 దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.